నమస్కారం గురుగారు. వాయనం ఇస్తే ఇంటి బయటకి వెళ్ళాలి అని అంటున్నారు, లోపల ఉండొద్దు అని చెప్పారు. మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఇస్తే కౌంట్లోకి రాదు అని అంటున్నారు. చెప్పండి గురుగారు ప్లీజ్. 108 ముత్తైదులకి 200 మంది ముత్తైదులు అన్నప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా, మన తోటి కోడళ్ళకు కూడా, తోటి యారాళ్ళకు కూడా ఇవ్వచ్చు, మనకి ఇబ్బంది లేదు. కానీ ఏదైనా మంగళగిరి వాయనం ఉంటుంది కదా, ఆ వాయనం అనేది మన ఇంటి వాళ్ళకి, అంటే మన ఇంటి తోటి కోడళ్ళకి ఇవ్వకూడదు. ఆడపడుచు లాంటి వాళ్ళకి, బయట వాళ్ళకి ఇస్తే మంచిది, అది కౌంట్లోకి వస్తుంది. అలాగే వాయనం బయటకు వెళ్ళేదేంటి, అసలు మంచిగా నట్టింట్లో మంచిగా మధ్యలో ఇవ్వాలి. ఇవే పిచ్చి వేషాలంటే వీటిని అంటారు. మాకు ఆచారం లేదండి, ఆచారం బయట ఇవ్వరండి. వాయనం అంటే లక్ష్మీదేవిని ఆవాహనించి, లక్ష్మీ రూపంగా ఉన్న మీరు లక్ష్మీదేవికి వాయనం ఇచ్చి లక్ష్మీదేవి ఆశీర్వచనం తీసుకోవాలి, దాని వాయనం అంటారు. కాబట్టి ఇంటి బయట ఇవ్వండి, షెడ్ కింద ఇవ్వండి, ఇంటి పెరట్లో ఇవ్వండి, తులసి కోట దగ్గర ఇవ్వండి, ఇవన్నీ తప్పుడు మాటలు. ఈ తెలిసి బోడక్కలు ఉంటారు కొంతమంది, బోడక్కలు చేసేటువంటి సుత్తి సలహాలు ఇవన్నీ. కాబట్టి ఎటువంటి సలహాలు నమ్మకండి. ఇంటి మధ్యలో, గృహ మధ్యాంగణేన నాభిస్థానేన, గృహ మధ్య స్థానంలో వాయనం ఇవ్వాలి. ఇది శాస్త్రంలో ఉంది. కాబట్టి మీరు కంగారు లేదు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి విషయం తెలుస్తుంది. నమస్కారం.